మళ్ళీ చెప్తారు, ఏమని చెప్తారంటే ఈ రకంగా అనుకోండి, ఉదాహరణకి చేసుకోండి, మన ఆరోగ్యం గురించి కోరుకోమని చెప్తారు. మీరు చేయాల్సింది ఏంటి? ఉదాహరణలు మన దగ్గరకు వచ్చేసరికి అవి చెప్తారు. సో నెయ్యి పేలాలు వేస్తున్నాడు. దానికి ముందు ఈ కవర్లు ఏవైతే ఉన్నాయో, సో మీలో ఇప్పుడు ఏంటంటే 3 ఒక వరుసకి 35 వరుసలు ఉండాలి. మనం తక్కువ ఉన్నాడు, ఇంకా వచ్చిన వాళ్ళు పెడతాం. మీరు చేయగలిగితే కూర్చోలేదు. అందుకని నేను చెప్తుంది ఏంటంటే వేస్తున్న దాంట్లో ఫస్ట్ మీరు హోమం జరుగుతున్న సేపు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకే ఒక మాట మీరు వినాలి. ఆ మాట ఏంటంటే పడేయదు. అది చండీ మంత్రం. మనం కాళ్ళతో తప్పచ్చు, లేదా వెళ్ళి హోమకుండల్లో పడచ్చు. అందువల్ల అహంకారం లేని వ్యక్తి కింద తయారవుతున్నాం. దాంతో పాటు 2వ లక్షణం ఉంది కదా అగ్నికి. ఆ 2వ లక్షణం ఏంటి? అన్నిటితోనూ కలుపుతూ వెళ్తుంది కదా. అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ఎప్పటి వరకు మనం పక్కన ఉన్న వాళ్ళతో ఎప్పుడు కలవడం అన్నది మనకి ఏం చేయదు, రాదు. ఆ రాడు కాస్త మనం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళతో దక్షిణే చాపరాజిత శిఖాముద్యోతని రక్షే ఉమా మూర్తిని వ్యవస్థిత స్వాహ. శంకిని చక్షోర్మధ్య దంతాన్నక్షదు కౌమారి కంఠదేశేతు చండిక ఘటికాం చిత్రకంఠా చ మహామాయా చ తాలుకే స్వాహ. కామాక్షిజుకం రక్షస్వాచం మే సర్వమంగళ దేవాయాంకారం మనోబుద్ధిం రక్షణే ధర్మధారిణి స్వాహ. ప్రాణపానం తదా వ్యానం ఒక్కరే రండి, ఒక్కరే హోమకుండ నుంచి మీకు రాకపోతే వస్తే ఇక్కడ మీ చేతిలో పెడతాం, తీసుకెళ్తారు. కానీ 90% మేము కవర్ చేసాం. మేము చెయ్యెత్తమన్నా మీరు ఎవరు మాకు కనబడరు కాబట్టి మీకు మాకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకే ఒకరు హోమకుండం. అయ్యా ఇక్కడ ప్లేటు, జాంకాయలు, పువ్వులు అంటే యూట్యూబ్ శ్రీనివాస్ గారు, ఆ తర్వాత రత్నాకర్ గారు, వాళ్ళిద్దరూ ఏం చేశారంటే టైంకి మనకు అన్ని అందించి మన సోషల్ మీడియాలో దీన్ని ప్రచారం చేసుకోవడానికి మనకి చాలా